హాయ్ అండి. అన్న రోజా గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఏబిఎన్ తిట్టారని చెప్పేసి దానిపైన కొంచెం అగ్రెసివ్ గా ట్రీట్ చేశారు. కాకపోతే ఏంటంటే దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని, నెక్స్ట్ బాలకృష్ణ గారి కూతుర్ని, నారా లోకేష్ వైఫ్ ని, పవన్ కళ్యాణ్ వైఫ్ ని కూడా మేము కూడా తిట్టగలము, కానీ మేము మా పద్ధతులు అడ్డుపడుతున్నాయని చెప్పి మేము ఊరుకుంటున్నామని చెప్పి అన్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? హైదరాబాద్ లో ఉంది, రామోజీ గారు ఈనాడు దానిలో చేసింది. మరి రాధాకృష్ణ గారి గురించి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. రాధాకృష్ణ గారు ఎవరి కింద బానిస కాదు, అటు చంద్రబాబు కాదు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరి కింద కాదు. ఆయన అనాల్సిన మాట ఏదని అనుకుంటే మహాకాండగా అంటాడు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాలనుకున్నా ఏదన్నా తప్పు దొరికితే మాట్లాడగలుగుతాడు. అట్లాంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడుకో. నువ్వు ఇలా ఫ్యామిలీ సంగతి ఏం చేశారు అంటే నిన్ను ఎవడో వచ్చి తిట్టలే, నిన్ను ఎవడో ఒకటి 10 మంది చేత తిట్టించుకోవాలి. నీకు ఆశగా ఉంటే రా గుంటూరు వచ్చి కూర్చో. గొడ్డుగారం రుచి కారం రుచి రీసెంట్గా రాంబాబు గారు చూశారు, నువ్వు కూడా చూద్దాని గొడ్డుగారం రుచి చూపిస్తారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి కొద్దిగా సంస్కృతి అనేది నీకు ఉండాలి. అదేమంటే మా పార్టీలో వాళ్ళు మాట్లాడరు, మరి ఇదేనా మాట్లాడే పద్ధతులు? నీకు పవన్ కళ్యాణ్ గారి భార్య ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి భార్య ఏం చేసింది, వాళ్ళ పేర్లు లాగాల్సిన అవసరం ఏంది? అంటే వీళ్ళందరూ వెనకమాలను మాట్లాడుతున్నారు అన్న అంత వాళ్ళకి పని. నీ మీద మాట్లాడి తిట్టడానికి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పని తప్ప ఇంకేం లేదా వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్ది జ్ఞానం అన్నా ఉండాలి. నీలాంటి వాళ్ళు మంత్రులు చేయటం వల్లే మంత్రి పదవులకు విలువ లేకుండా పోయింది సొసైటీలో. మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోయిన చరిత్ర లేదమ్మా రాజకీయ చరిత్రలో. మీలాంటి పనికి మాలిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో టీడీపీలో చేశారులే అని చెప్పేసి ఇచ్చినందుకు ఆయన కూడా కుంగిపోతున్నాడు బయటికి చెప్పుకోలేక. ఎప్పుడు వీళ్ళని బయటికి పంపిద్దాం రా బాబా నా ఫీలింగ్ లో పడ్డాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు? మీకు మాట అనేది మాట్లాడే విధానం బట్టి ఉండాలి, 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి. 10 మంది ఏం మాట్లాడుతుంది ఇది అని తిట్టేటట్టు ఉండకూడదు. ఇప్పటికైనా నీలో మార్పు రాకపోతే ఇంకా చాలా చూస్తావు నువ్వు అని మేము అనుకుంటాం. అంటే ఏబిఎన్ పైన ఇప్పుడు దాడులు చేశారు వైఎస్పీ జగన్ ఫ్యాన్స్ అయినవని, లేదా వైఎస్పీ పార్టీ అభ్యర్థులైనప్పుడు. అయితే గతంలో వైఎస్పీ రాజకీయంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు అలానే సాక్షి టీవీ కూడా చాలా రకాలైతే వాళ్ళపైన ఆరోపణలు అయితే చేసింది. ఆ టైంలో వీళ్ళు ఇలా దాడులు చేస్తుంటే వైఎస్పీ వాళ్ళు ఉండేవారు. అంటే ఒక మీడియానే ఉంది సాక్షి, ఇంకేం మీడియాలు లేవని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడుతూనే ఉంటారు. కాబట్టి దాని జోలికి వెళ్ళరు. ఇప్పుడు ఈ దాడి అయినా కానీ సరైందే, కానీ ఈ రోజు అలాంటి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ పార్టీకే మైనస్ అయిపోయింది. ఆ దాడి గురించి గర్వంగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, కానీ ఇలాంటి పనికి మాలిన వాళ్ళు వచ్చి పనికి మాలిన విషయాలు లాగడం వల్ల ఈ పనికి మాలిన బండబుద్ధులు తిడుతున్నారు ఎవడైనా కానీ. మ్యాటర్ ఉందో అలానే వైఎస్పీ పైన కొంచెం సింపతి పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆ పెరుగుతున్న అంటే సమయం లోపల రోజా గారి మధ్యలో వచ్చి మాట్లాడడం వల్ల చాలా మంది ట్విట్టర్ లోపల నిర్జలు ఏమంటున్నారంటే ఈమె రావడంతో ఉన్న సింపతి కూడా పోయింది. మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మచిలీపట్నం నుంచి మాయే, విజయవాడ నుంచి విజే, గుంటూరు నుంచి జియు అని చెప్పాడు, మా వీగన్ అని చెప్పాడు. దాన్ని ఈమెగా అంటుంది మగాగానే అంటుంది. ఆయన నాని ఏమంటున్నాడు, మా తెనాలి గాని అంటున్నాడు, అంబటి రాంబాబు మోగాన్ని అని అంటున్నాడు. ఆయన ఎవరో భరత్ అనే మోహని అని అంటున్నాడు. ఆయన చెప్పిన పేరు కూడా వీళ్ళు కరెక్ట్గా చెప్పడం కుదరట్లేదు. మరి ఇంకేమన్నా చెప్పండి, వీళ్ళు తెలిసి ఆడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఏందనేది అర్థం కావట్లేదు ఎవరికైనా కానీ. సరైన పదాలైనా నోట్లోంచి వస్తున్నాయా? ఏమీ రావట్లా. అదేమంటే రాజకీయ మేధావులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక్కసారి ఇలా ఈ మాట్లాడే వాళ్ళకి అందరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి క్లాస్ తీసుకుంటే మర్యాదగా మాట్లాడతారని నేను అనుకుంటాను. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవ్వలేదు. అలాంటి వీళ్ళు ఎందుకు అవుతున్నారు? అది కూడా అపోజిషన్ పార్టీ పైన నిందలు మోపడం ఎంతవరకు? నేను అంటుంది అదే కదన్నా. ఇప్పుడు ఏదో అన్నారంటారా, ఆ విషయం గురించి మాట్లాడు గట్టిగా. వీళ్ళ గురించి లాగడం ఎందుకు? నువ్వు మావీగా నన్ను మధ్యలో పెడతావు ఎందుకు? దాని గురించి వాళ్ళు చేసింది ఏదే ఆంధ్రజ్యోతిలో మావీగన్ గురించి ఒక్కొక్కడు మా గన్ను గూ గన్ను ఆ గన్ను అన్నాడు అని చెప్పేసి ఆ గన్ను విషయం లాగారు. అమరావతి విలువ తెలియదురా బాబు అని చెప్పేసి లాగారు. దాని మీద మాట్లాడు. ఆ నాని వచ్చి అంటున్నాడు బయటికి అమరావతి వద్దు, అమరావతి మునిగిపోయి. ఏం మాట్లాడుతున్నాడు అసలు? అమరావతి గురించి ఏం తెలుసు? ఆ పేరు విలువ ఏం తెలుసు ఆయనకి? అదొక పుణ్యక్షేత్రం రా నాయన. నువ్వు అట్లాంటి పుణ్యక్షేత్రం ఆ జిల్లాలో నువ్వు పుట్టావు, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకో, హైదరాబాద్ ఒక్కటేనా, జూబ్లీ హిల్స్ ఒక్కటేనా? చుట్టూ ఎన్ని జిల్లాలు బాగుపడ్డాయి? అట్లాగే బాగుపడతాయి కదా. కాకినాడ దాకా అవకాశాలు ఉన్నాయి నీకు, ఇటు ఒంగోలు దాకా అవకాశాలు ఉన్నాయి. ప్రతి జిల్లా బాగుపడిద్ది. 4-5 జిల్లాలు అందరూ ఆదరిస్తున్నారు, వైజాగ్ వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు. మీలాంటి పనికి మాలిన వాళ్ళు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మీకు ఒక్కటే చెబుతున్నాం, కేంద్రం ఆమోదం వచ్చింది, మీరు మార్చాలన్నా ఇంకో 10 ఏళ్ళు పట్టిద్ది. మీరు ఇప్పటికైనా మారితే ఏదైనా 29లో ఒక 40-50 సీట్లైనా మీకు వస్తాయి. ఆ అసెంబ్లీకి వచ్చి కూర్చుని మాట్లాడచ్చు, జనంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది, గవర్నమెంట్ని ప్రశ్నించవచ్చు,
ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరు పథకాలు ఉచిత పథకాలు ఆ? ఇప్పుడు సూపర్ 6 అందయ్యా టీడీపీ ఒక్కళ్ళైనా ప్రశ్నిస్తున్నారా? అన్ని అమలు అవుతున్నాయా? పాపం ఎంతమంది కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎంతమంది లబోదిబో అన్నారు తెలుసా? ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈ విధంగా వాళ్ళు గెలిచారు తప్పితే అంతకుమించి ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దీనిపై నేను ఒక్కడే చూద్దాను నా జగన్మోహన్ రెడ్డి గారికి రూపాయి జీతం తీసుకుంటున్నారు సార్ మీరు. అదే విషయం వచ్చి అసెంబ్లీలో అడగండి. నువ్వు ఒక ఎమ్మెల్యేకి తగ్గట్టు టైం ఇస్తారు కదా, మరి అదేమన్నా మైక్ కట్ చేశారనుకో జనం చూస్తారు కదా, నీకు ఆదరణ పెరిగిద్ది కదా. మరి ఎందుకు మీకు భయం ఎందుకు? ఒక అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీకి ఒక విలువ ఉంది కదా. నువ్వు జనాల్లోకి వెళ్తే ఏముంది, నీ అభిమానులు వస్తారు, ఎవరైనా వస్తారా? నువ్వు సరైన జనాన్ని ఏమైనా కలుస్తున్నావా? మేము అంటుంది అదే, నువ్వు పులివెందులు వెళ్ళు, నీ జిల్లా వాళ్ళ మట్టుకే రాని అక్కడ కలువు. ఇప్పుడు గుంటూరు జిల్లా నువ్వు అంటున్నావు, నీ చుట్టూ ఉన్న 10 గ్రామాలు వెళ్ళి కలు. నీకు ఇష్టం కూలి పెట్టాలంటే వెళ్ళి కలు, అదే కూలి పెట్టని అడుగు ఏందమ్మా అని. నీకు క్లారిటీ ఉంటుంది, నీకు రాజకీయం అనేది అనుభవం అయ్యిద్ది. సార్ ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని సంబోధించారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరండి? అంటే ఆ విధంగా ఆయన పనులు చేస్తున్నారా అని చెప్పారు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారన్న? ఆయనకు ఒక అధికారం ఇచ్చారు, డిప్యూటీ సీఎం. ఆయన కొన్ని శాఖలు కేటాయించారు, ఆయన చూసుకుంటున్నారు. ఆయన మా జనంలోకి వెళ్తున్నాడు, మరి నేర్చుకుంటున్నాడు రాజకీయంలోకి. గిరిజనులు ఎవరైనా వెళ్ళారు ఇంత మట్టికి? వాళ్ళకి రోడ్లు వేసిన గతి ఏమైనా ఉందా? మరి వాళ్ళకి ఆయన చూసుకుంటున్నాడు. అట్లాగే ఆయన నిలబడిన పిఠాపురం చూసుకుంటున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, ఆ ఊర్లో జనానికి సాయం చేస్తున్నాడు. వాళ్ళ అన్నగారు తమ్ముడు గారు నాగబాబు గారిని పెట్టారు, అక్కడ మొత్తం A to Z అన్ని నడిపిస్తున్నారు. ఇంకేం కావాలి? మళ్ళీ గెలుస్తాడని కళాఖండగా చెబుతున్నారు. మరి టీడీపీకి ఒకప్పుడు కంచుకోవటది, మరి అట్లాంటి ఆయనే వచ్చి చెబుతున్నాడు బయటికి. అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది కదా ఏమని, క్రైమ్ రేట్ తగ్గింది మా గవర్నమెంట్ వచ్చినాకనే అని చెప్పి మాట్లాడుతుంది. బట్ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే కరెక్ట్ లేరని చెప్పి అరవ శ్రీధర్ గారి పేరు కానీ బిఆర్ నాయుడు గారి పేరు కానీ ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం గల కారణాలు ఏమి ఉండొచ్చు? ఇక రాజకీయాన్ని ఏం తెలియని వాళ్ళు రాజకీయం మాట్లాడినట్టు ఉంటది. పోలీసులకు ఒక విలువ అయితే వచ్చింది సొసైటీలో. ఎవడేం మాట్లాడాలన్నా ఒకసారి 2 సార్లు ఆలోచిస్తున్నారు. పోలీస్ భయం అనేది మొదలయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో పోలీసుకు విలువ లేకుండా పోయింది అనేది అందరు చూశారు కాబట్టి ఈ మాట మాట్లాడారు. దానిలో అయితే ఇది ఒక సైడ్ పెడితే, రెండో సైడ్ ఏంటంటే ఏబిఎన్ పైన ఏదైతే దాడులు చేశారు కానీ సార్, దాడులు చేసినాక వైఎస్పీ నేతలు ఏమన్నారంటే మీరు బ్రోకరేజింగ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది దానికి కౌంటర్గా ఏబిఎన్ రిపోర్టర్ ఏమన్నారంటే మేము బ్రోకరేజింగ్ చేస్తే మీరు బ్రోకరేజింగ్ చేస్తుంది మీ సాక్షి మీడియా అని చెప్పేసి అన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? కరెక్టే కదా. మరి ఆ సాక్షిలో వచ్చే ఏదో పనులు ఏదో యాసాలు అన్నీ చూస్తుంటేనే వాళ్ళకే చివరపడుతుంది. ఒకటి సరైన పాయింట్ పట్టుకోవట్లా, సరైన పాయింట్ అనేది రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి 100కు 100% నష్టం ఏదంటే ఫస్ట్ చెప్పుకునేది సాక్షి ఛానల్. దానివల్ల ఎఫెక్ట్ అనేది బాగా కొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన తెలుసుకుంటున్నాడని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన ఇది కూడా ఏంటంటే మీ మీడియాలో అప్పుడు ఏదైతే సాక్షి మీడియా ఉందో అందులో మీ జర్నలిస్టులు అసలు జర్నలిస్టులకే లేరు. ఇప్పుడు కానీ మీరు ఆ శాలరీలు ఇవ్వరని చెప్పేసి దానికి మీరు ఊడికం చేస్తున్నారు. లేదు మీకు శాలరీలు ఇస్తే కరెక్ట్గా పెట్టేసి డోర్లు ఓపెన్ చేసి ఇప్పటికిప్పుడు సగం మంది ఖాళీ అయిపోతారని చెప్పి అంటున్నారు. కరెక్టేనా? ఆ మాట కూడా కరెక్టే కదా. సరైన ఒక్కను చూపి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన పైకి లేవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా? రోడ్లు ఎన్నో సమస్యలు ఉన్నాయి, జనం మధ్యలోకి వెళ్తున్నారా? అడుగుతున్నారా? వీళ్ళైనా ఒక రిపోర్టర్ అయినా జనం సమస్యల గురించి వెళ్ళి అడుగుతున్నాడా? ఒక్క రిపోర్ట్ గురించి ఆ ఛానల్లో ఏమైనా వస్తుందా? మరి మన రీసెంట్గా ఆమె ఎవరు ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఆమె వచ్చి రోడ్డు మీద వచ్చి కూర్చుంది, దెబ్బలు తగిలినాయి. ఆమె ఇంటర్వ్యూ తీసిందా? ఆమె ఛానల్ ఏమైనా వచ్చిందా? మరి ఇట్లాంటివన్నీ రావట్లేదు అన్న. ఉపయోగపడే జగన్ గారికి ఉపయోగపడేది ఒక్కటి కూడా ఆ ఛానల్లో రావట్లా. అదే పెద్ద మైనస్. ప్రెస్ మీట్ లో ఏమని ప్రశ్నించారంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఓపెన్ ఛాలెంజ్ చెప్పి ఓపెన్ గా కౌంటర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరి పని కూడా సినిమా చూపిస్తాను, మా గవర్నమెంట్ వస్తుంది, ప్రతి ఒక్కరి పేరు కూడా రెడ్ బుక్ లో కుద్ది అని చెప్పి. రెడ్ బుక్ అన్నాడా బ్లూ బుక్ అన్నాడా? అదే రెడ్ బుక్ అంటే మాది. మళ్ళీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ మిగతా వాళ్ళు బిత్తర్ బ్యాచ్ భయపడుతున్నారు అన్న. నేను ఒక్కటే ఒక క్వశ్చన్ చెబుతున్నాను అన్న. నీకు బిత్తర్ బ్యాచ్ ఏది టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన బిత్తర బ్యాచ్ తప్ప వైసీపీలో గెలిచారు మిగతా 100 మంది. వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? ఒక్క మాట చెప్పు, ఒక్కళ్ళ పేరు చెప్పు నాకు. మరి వాళ్ళంతా రాజకీయం నేర్చుకున్నారు, రాజకీయ సంస్కృతి ఉందన్న. ఈ బిత్తర బ్యాచ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేస్తా. 100కు 100% నష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బిత్తర బ్యాచ్ వల్లే. ఈ బిత్తర బ్యాచ్ మొత్తాన్ని పక్కన పడేమను. పాదయాత్ర కాదు, ఏ యాత్ర చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డే లేదు. మరి అట్లాంటి అవకాశాన్ని ఇప్పటికీ తెలుసుకోవట్లే ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ఆయన పాలనలో 2,47,7 కోట్లు అమ్మలక్కల అకౌంట్ లోకి డైరెక్ట్ గా అక్కడ బటన్ నొక్కి అక్కడ స్విచ్ నొక్కి చాలు వాళ్ళ అకౌంట్ లో పడిపోయింది. బట్ ఇప్పుడు 2 సంవత్సరాల హయాంలోనే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఎక్కడికి పెట్టింది, ప్రజలకు పెట్టకుండా ఎక్కడ పెట్టింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా
అధికార పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీటింగ్ లో చెప్పారన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారన్నా, ఆవు తిన్న గడ్డి వల్ల పాలు కల్తీ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ అట్టగే అయినాయి పాపం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అట్టా లేదు. ఆవు తినే గడ్డి ఉంది చూసావా, సురక్షితంగా ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఆవులు కల్తీ అవలతం లేదు. బ్రహ్మాండంగా రాజకీయం అనేది నడుతుంది. జనం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, సోమరపోతలు కాకుండా. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదా? నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రజల ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని గవర్నమెంట్ చేసిన తప్పులను బయట పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కార్యకర్తలు జరిగిన మీటింగ్ లో మాట్లాడారు ఈరోజు. దానిపై మీరేమన్నారు? సాయి రెడ్డి గారు తెలుసన్న, ఆయన వచ్చే చెప్పాడు, నువ్వు పాదయాత్ర చేసినా ఆ యాత్ర చేసినా ఏం ప్రయోజనం లేదని. వాళ్ళ చెల్లెలు గారు తెలుసన్న, ఆమె కూడా అదే మాట అన్నారు. ఇక సామాన్యులు మేమేమంటాం? రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉండే. ఆయన పాదయాత్ర చేసినా ఏ యాత్ర చేసినా జనానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఉండే. సెక్యూరిటీ అనేది ఓన్ సెక్యూరిటీ పెట్టుకున్నా కొద్దిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చేదంతా పిత్తర బ్యాచే. సరైన కార్యకర్త రావట్లా నీ దగ్గరికి, సరైన జనం రావట్లా, నువ్వు ఇష్టపడే కూలి పెట్టే రావట్లా నీ దగ్గరికి. ఇంకేం మార్పు చేస్తావు, ఏం చేస్తావు? అది నువ్వు ఇప్పటికైనా మారాలి. మారి సరైన రాజకీయం నేర్చుకుని సరైన పద్ధతిలో మాట్లాడి, నువ్వు తీసుకుంటున్నావే రూపాయి జీతం, దానికి విలువ ఇచ్చి అసెంబ్లీకి వచ్చి ఒక్క క్వశ్చన్ వేయి. నువ్వు మైక్ కట్ చేశారు, వాకౌట్ చేయి, నీ చరిత్ర మారిద్ది. నువ్వు అసెంబ్లీకే రాకుండా పాదయాత్ర చేత ఆయన సినిమా చూపించేంత వయసు అనేది. ఆయన వయసు ఎంత? ఆయన కింద కూర్చుని 10 సార్లు లెగవగలడు. నువ్వు కూర్చుని లెగుతున్నావా? ఒక్కసారి కూర్చుని పైకి లేవడానికే చాలా కష్టపడ్డావని ఎల్లో మీడియాలో అబోదిబో అంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు చూసుకున్న